భీష్ముడు చేసిన పని వల్ల అయింది మహాభారతం. ఒకవేళ ఆయన అనుకుంటే ఆపగలుగుతుండే కదా. అదైతే నిజమే, ఎందుకంటే భీష్ముడు పెళ్లి చేసుకోను అన్న ప్రతిజ్ఞ చేయకపోయిన ఉంటే అసలు మహాభారతమే కాకపోతుండే. సరే, స్టోరీలోకి వెళ్ళిపోతే శాంతను మహారాజు కొడుకు వెళ్ళిపోయిన బాధలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆయన బాధను చూడలేక గంగాదేవి దేవవ్రతుని శాంతను మహారాజు దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టేస్తాడు. కొన్ని రోజుల తర్వాత శాంతను మహారాజు ఒక ఫిషర్ మ్యాన్ వాళ్ళ కూతురు సత్యవతిని ప్రేమిస్తాడు. సత్యవతిని వెళ్ళి అడుగుతాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అప్పుడు సత్యవతి ఒప్పుకుంటది. కానీ సత్యవతి వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే, నా కూతురికి పుట్టిన పిల్లలే నీ రాజ్యానికి రాజు కావాలి అని. అప్పటికి దేవవ్రతుడు రాజుగానికి అన్ని రకాలుగా రెడీ అవుతుంటాడు. సో ఏం చేయలేక శాంతను మహారాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా తెలిసిన దేవవ్రతుడు సత్యవతి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. నాకు అసలు ఈ రాజ్యం మీదనే ఆశ లేదు, నేను రాజే అవ్వను అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు సత్యవతి వాళ్ళ నాన్న, నువ్వు రాజు అవ్వవు సరే, కానీ నీకు పెళ్ళైతే నీ పిల్లలు ఈ రాజ్యం కోసం ఫైట్ చేయరని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు దేవవ్రతుడు పక్కనే ఉన్న గంగా నదిల నుంచి వాటర్ తీసుకొని, గంగాపుత్రుడినైన నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను, నాకు పిల్లలు పుట్టరు, ఈ రాజ్యానికి నేను బతుకున్నంత కాలం సేవ చేస్తూనే ఉంటా అని చెప్పేసి చాలా పెద్ద ప్రతిజ్ఞ ఇస్తాడు. ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేసినందుకే దేవవ్రతునికి భీష్ముడు అన్న పేరు వచ్చింది. అవును, మరి కురువంశం ఎట్లొచ్చింది? పాండవులు ఎట్లొచ్చారు? భీష్ముని తండ్రి శాంతను మహారాజు వంశాన్ని నిలబెట్టడానికి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళిద్దరికి 2 కొడుకులు పుట్టిరు, చిత్రాంగుడు, విచిత్ర వీరుడు. చిత్రాంగుడు ఒక యుద్ధంలో చనిపోతాడు. సో ఇప్పుడు విచిత్ర వీరుడు రాజు అవ్వాలి. ఆయన ఎక్కువ స్ట్రాంగ్ కాదు. విచిత్ర వీరుని పెళ్లి బాధ్యత మొత్తం భీష్ముడు తీసుకుంటాడు. ఇప్పుడే కాశీ రాజ్యంలో స్వయంవరానికి భీష్ముడు, విచిత్ర వీరుడు ఇద్దరు పోతారు. అక్కడున్న రాజులందరూ భీష్ముని బ్రహ్మచర్యం మీద చాలా ఎగతాళి చేస్తారు. భీష్ముడి ఈగో చాలా ఎక్కువ హర్ట్ అవుతుంది. వాళ్ళు అంత ఇన్సల్ట్ చేస్తుంటే మరి భీష్ముడు ఏం చేసిండు? భీష్ముడు అంత స్ట్రాంగ్ కదా. ఇది కిడ్నాపా?